తెలంగాణ విద్యారంగంలో తీవ్ర కలకలం రేగుతోంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆనుకూరి మురళి తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను ఈ కీలక బాధ్యతల్లో నియమించింది. అయితే తన పదవీ కాలం మరో 4 నెలలు ఉండగానే ఆయన తప్పుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, విద్యా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ విద్యారంగంపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే ఆనుకూరి మురళి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యా సంస్కరణల నివేదిక పూర్తి కావడంతోనే తన బాధ్యత ముగిసిందని ఆయన పేర్కొంటున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి ధీటుగా మార్చాలనే పట్టుదలతో ఉండే ఆనుకూరి మురళి గతంలో ఏపీ విద్యాశాఖలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసుల చుట్టూ ముసిరిన రాజకీయ జగడం, ఉపాధ్యాయ లోకం నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత మరియు అంతర్గత ఒత్తిళ్ల వల్లే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. విద్యా సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన తొలి విద్యా కమిషన్ చైర్మనే ఇలా అర్థాంతరంగా తప్పుకోవడంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానాలు, నూతన విద్యా చట్టాల రూపకల్పన ఏ మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.